సార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ ఫంక్షన్ లో తొక్కిస్లాట్ లో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికి కూడా చాలా క్రానికల్ కండిషన్ లో ఉన్నారు. మరి దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులు పెట్టిన కేసుపై కింది స్థాయి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరి హైకోర్టు తక్షణమే బెయిల్ కూడా మంజూరు చేసింది. మరి దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఒక న్యాయవాదిగా మీరు ఎలా స్పందిస్తారు? ఫస్ట్ అల్లు అర్జున్ అనే వ్యక్తి ఒక యాక్టర్ అందరికీ, కానీ చట్టపరంగా చూస్తే అతను ఒక సిటిజన్. కాబట్టి ఒక వ్యక్తి హైకోర్టుకి వెళ్తే ఇతరుల పౌరులకు ఏ విధమైన హక్కులు ఉంటాయో సో అల్లు అర్జున్ కూడా అదే విధమైన హక్కు ఉంటుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మనకు సుప్రీంకోర్టు చాలా క్రిమినల్ కేసెస్లో ఒక సేయింగ్ చెప్పడం జరిగింది, అంటే ఒక లాటిన్ మ్యాగజైన్ చెప్పడం జరిగింది. ఏంటంటే జైల్ ఎక్సెప్షన్, అంటే జైల్ ఈజ్ ఎక్సెప్షన్, బెయిల్ ఈజ్ రూల్ అని చెప్పడం జరిగింది. అంటే సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు నేను ఏదైతే సేయింగ్ చెప్పినా క్లియర్గా చెప్పడం జరిగింది 2022లో. అయితే అల్లు అర్జున్కి అదే రోజు బెయిల్ రావడం అనేది ప్రజలందరికీ ఒక డిస్కషన్ అయిపోయింది. అంటే ఒక సాధారణ పౌరుడికి పొద్దుగాల బెయిల్ ఫైల్ చేసుకుంటే ఈవినింగ్ 6-7 వరకు బెయిల్ వస్తుందా? మరి అల్లు అర్జున్ యాక్టర్ కాబట్టి తనకు బెయిల్ వచ్చింది, అంటే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాబట్టి తనకు బెయిల్ వచ్చింది అన్న ఒక అభిప్రాయం ప్రజలలో ఉన్నది. అయితే ఈ విషయానికి సంబంధించి అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, హైకోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు కనీసం నెక్స్ట్ డే వాయిదా వేసినా బాగుండేది. ఎందుకంటే లంచ్ మోషన్లో మూవ్ అయిన పిటిషన్ 3 o'clock 4 o'clock వరకు బెంచ్ మీదకి రావడం, అక్కడే ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటరు ఆ తోచిన విధంగా అప్పుడు ఇమీడియట్లీ ఆ టైం ప్రకారం ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేయడం, ఆ విధంగా అలాగే మళ్ళీ అల్లు అర్జున్ కౌన్సిల్ ఎవరైతున్నారో నిరంజన్ రెడ్డి గారు, వారు మన అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర జడ్జిమెంట్ని తీసుకొని కోర్టు చేయడం, అదే కోర్టు పరిగణలో తీసుకొని ఒక 4 weeks ఇంటరిమ్ బెయిల్ గ్రాంట్ కూడా చేయడం జరిగింది. అదే చేస్తూ కోర్టు ఒక కండిషన్ కూడా పెట్టడం జరిగింది, ఏంటంటే మీరు తప్పకుండా ఇన్వెస్టిగేషన్కు సహకరించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అది ఏంటంటే ప్రతి సామాన్య పౌరుడు అడ్వకేట్ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, షూరిటీస్ ఫర్నిచ్ చేయమని జనరల్గా ఆర్డర్ ఇస్తుంది కోర్టు. హైకోర్టు కానీ, డిస్ట్రిక్ట్ కోర్టు కానీ, లోవర్ కోర్ట్స్ అంటే జిహెచ్ఎం కోర్ట్స్ అంటారు, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్స్ అంటారు. అంటే పై తరగతుల కోర్టులు అంటే హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, జిల్లా కోర్ట్స్ కానీ బెయిల్ ఇచ్చే క్రమంలో లోవర్ కోర్టుకి వెళ్ళి షూరిటీస్ ఫర్నిచ్ చేయమని చెప్తుంది అనమాట. అయితే మన అల్లు అర్జున్ కేసు విషయంలో ఏం జరిగిందంటే, మీరు పర్సనల్ బాండును అంటే 50,000 రూపాయల విలువ గల పర్సనల్ బాండును మీరు జైలు సూపరింటెండెంట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి తదనంతరం ఈ హైకోర్టు ఏదైతే ఇచ్చిన ఆర్డర్ కాపీ ఉందో ఇది చూపించి మీరు వెంటనే రిలీజ్ కావచ్చు అని చెప్పింది. అదే ఈ విషయానికి సంబంధించి ఏదైతే కండిషన్స్ ఉన్నాయో ఈ కండిషన్స్ మాత్రం కామన్ మ్యాన్కి వచ్చేసరికి జరగలేదు. మీరు ఒక నిమిషం టైం ఇస్తే మీకు ఈ కాపీ కూడా ఇస్తాం మీరు. సో ఇది అల్లు అర్జున్ అనే యాక్టర్కు హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ యొక్క ఆర్డర్ కాపీ. సో ఇది మనం అందరూ కూడా హైకోర్టు వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ బెయిల్ మంజూరు చేసినటువంటి హైకోర్టు కండిషన్స్ ఇంపోజ్ చేసింది. అంటే ఇంటరిమ్ బెయిల్ గ్రాంట్ చేసేటప్పుడు అల్లు అర్జున్కి ఒక 5 కండిషన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. దాంట్లో మొదటి కండిషన్ ఏం చెప్పిందంటే, ఒక 50,000 రూపాయల గల పర్సనల్ బాండును జైలు సూపరింటెండెంట్ గారికి అక్కడ వారి దగ్గరనే ఫర్నిచ్ చేసి తదనంతరం రిలీజ్ కావచ్చని చెప్పడం జరిగింది. అదే చెప్తూ ఇంకొకటి ఏం చెప్పిందంటే హైకోర్టు, అల్లు అర్జున్ తప్పకుండా ఇన్వెస్టిగేషన్ సహకరించాలని కూడా చెప్పడం జరిగింది. చెబుతూ ఇంకో ఫోర్త్ కండిషన్ ఏం రాసిల్లంటే ఆర్డర్ కాపీ తీసుకున్న ఇమీడియట్లీ అని చెప్పిండు. ఫోర్త్ విత్ అన్నది ఇక్కడ ఫోర్త్ విత్ అంటే ఈ పాయింట్ ఏదైతున్నదో ఒక సామాన్యుడికి ఇదే విధంగా ఒక సామాన్యుడికి ఫోర్త్. సో అల్లు అర్జున్కు బెయిల్ ఇచ్చే క్రమంలో మన గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి 5 కండిషన్స్లో ఫోర్త్ కండిషన్ ఏం చెప్పిందంటే, ఈ కాపీ అందిన మరుక్షణము అల్లు అర్జున్ గారిని విడుదల చేయండి అని చెప్పేసి ఫోర్త్ కండిషన్ చెప్పడం జరిగింది. అయితే ఈ కండిషన్ ఒక సామాన్య పౌరుడికి ఒక ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్న మన అందరిలో నెలకొంది. అయితే కేవలము ఒక అల్లు అర్జున్ ఒక యాక్టర్ కాబట్టి, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాబట్టి హైకోర్టు బెయిల్ ఇచ్చిందంటే కాదు. అంటే ప్రతి కేసుకు ఫ్యాక్ట్స్ డిఫరెంట్ ఉంటాయని చెప్పేసి సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో తీర్పులు ఇవ్వడం జరిగింది. అయితే అల్లు అర్జున్ గారి కేసుకు సంబంధించి వారు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జడ్జిమెంట్ కానీ, సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, అలాగే అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర
ఇచ్చినటువంటి తీర్పులు అన్నింటిని కూడా వారు అడ్వకేట్ కోర్టు చేసి అల్లు అర్జున్ గారికి బెయిల్ తీసుకురావడం జరిగింది. ఇది అల్లు అర్జునే కాదు, కామన్ మ్యాన్ ఎవరు వెళ్ళినా హైకోర్టుకు బెయిల్ తెచ్చుకోవచ్చు, వాళ్ళు కూడా క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చినటువంటి సందేహం ఏంటంటే, ఒక వ్యక్తి రిమాండ్ అయిన కొద్ది గంటల్లోపు జైలుకి వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత అతనికి బెయిల్ రావడం అనేది కామన్ మ్యాన్ కు ఒక సందేహం ఏర్పడదు. ఏంటంటే డబ్బున్నోళ్ళు పెద్ద వకీలం పెట్టుకొని తొందరగా బయటపడవచ్చు అన్న ఒక సందేహం ఉన్నది. సో అట్లా కాకుండా సో ఈ ఏదైతే కండిషన్స్ ఇంపోజ్ చేసిందో హైకోర్టు, ఈ కండిషన్స్ కామన్ మ్యాన్ కూడా ఇంపోజ్ చేయాలి. 10,000 విత్ 2 షూరిటీస్ అని చెప్పి, 20,000 విత్ 2 షూరిటీస్ అని చెప్పి మీరు JFCM కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి షూరిటీస్ అని చెప్పేసి ఆర్డర్ ఇస్తారు జనరల్ గా. కానీ అల్లు అర్జున్ విషయంలో మాత్రం అట్లా జరగలేదు. అంటే ఇక్కడే సందేహం ఉందన్నమాట కామన్ మ్యాన్ కు. ఈ ఆర్డర్ కాపీ తీసుకొని రిలీజ్ చేసేటటువంటి సంస్కృతి నాకు తెలిసి చాలా కొద్ది కేసులలో ఉంటుందని అనుకుంటున్నా. బహుశా ఈ కేసు ద్వారా మనకు మొట్టమొదటిసారి మనకు ఈ రాష్ట్రంలో బయటపడడం జరిగిందని తెలియజేస్తున్నా. ఏదేమైనా ఒక కండిషన్ మాత్రం ఉంది, తీవ్రమైన నేరమైనప్పటికీ బెయిల్ ఇవ్వద్దని ఎక్కడా లేదు. కాబట్టి కేసు యొక్క ఫ్యాక్ట్స్ ను బట్టి, సర్కమ్స్టాన్సెస్ బట్టి బెయిల్ ఇవ్వాలనా లేదా అనే అంశానికి సంబంధించి హైకోర్టుకు ఇన్హరెంట్ పవర్స్ ఉన్నాయి. సిఆర్పిసిలో సెక్షన్ 482 ద్వారా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన BNSS లో సెక్షన్ 528 ద్వారా వాళ్ళ హైకోర్టు అడ్వకేట్ బెయిల్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. తద్వారా 4 వీక్స్ ఇంటరిమ్ బెయిల్ కూడా రావడం జరిగింది. సో కాబట్టి జైలు అనేది ఎక్సెప్షన్, బెయిల్ అనేది రూల్ అని చెప్పి సుప్రీంకోర్టు పలు తీర్పులలో పలు సందర్భాలలో చెప్పడం జరిగింది. కేవలం ఇది ఒక అల్లు అర్జున్కే కాదు, ఏ వ్యక్తి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినా కానీ తప్పకుండా వారు బెయిల్ పైన విడుదలయ్యే అవకాశం ఉన్నదని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అంటే భవిష్యత్తులో మళ్ళా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఒకటి, ఏదైతే మన స్టేట్ గవర్నమెంట్ ఉన్నదో ఒకవేళ వాళ్ళు కనుక ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ ఏదైతే ఆర్డర్ కాపీ ఉన్నదో దాన్ని కనుక ఛాలెంజ్ చేస్తే కనుక తప్పకుండా వీళ్ళు ఎందుకు ఈ బెయిల్ క్యాన్సిలేషన్ చేయాలి అని తప్పకుండా వాళ్ళు సర్కమ్స్టాన్సెస్ గ్రౌండ్స్ కనుక చూపిస్తే రద్దు అయ్యే అవకాశం కనుక ఉంటుంది. అది కోర్టు మాత్రమే చేయగలిగితే దానికి స్టేట్ తప్పకుండా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. లేదా పార్టీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కంప్లైనెంట్, he can also move the application for cancellation of bail to the Mr. Allu Arjun.